హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ మైసూర్ పాక్. ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని అందులో నెయ్యిని అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 2 కప్పుల చక్కెర, 1 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మనం ఏ కప్తో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అన్నీ అదే కప్తో మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ పైన 2 కప్పుల ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక స్టవ్ పైన పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకో స్టవ్ పైన ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ పాకంలో కొంచెం కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీని యాడ్ చేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు కంప్లీట్గా ఆప్షనల్ అండి, అది నేను కలర్ కోసం వేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఇలా పాకం వచ్చాక అదే కప్పుతో 1 కప్ అంత శనగపిండిని ఈ పాకంలో వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఈ ఉండలన్నీ కరిగేంత లోపట మనకి ఈ శనగపిండి చక్కెర పాకంలో కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా మొత్తం ఉడికాక ఇందులోకి ఒక్కొక్క గరిటెతో ఆయిల్ని వేసుకుంటూ ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అయిపోయాక మళ్ళీ ఇంకో గరిటెతోని ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకుంటూ కలుపుతుంటేనే మనకి ఆ కన్సిస్టెన్సీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా అంతా దగ్గర పడ్డాక ఒక గరిటెతో ఆయిల్ వేసి కలపకుండా అలాగే నెయ్యిని అప్లై చేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా గుల్లగా వచ్చాక కూడా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకు మైసూర్ పాక్ సరిగ్గా రాదు, పొడి పొడిగా అయిపోతుంది. ఈ స్టేజ్లో నెయ్యి రాసుకున్న గిన్నెలోకి దీన్ని తొందరగా వేసేసుకోవాలి, లేకపోతే గడ్డ కట్టిపోతుంది. ఈ మైసూర్ పాక్లో మనకు ఆయిల్ ఒక 1.5 కప్పు వరకు సరిపోయింది. ఇలా వేసుకున్న దాన్ని ఎక్కువగా ప్రెస్ చేయకుండా పైన సాఫ్ట్గా చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో వేసిన ఆయిల్ ఇంకా వేడిగా ఉంటుంది, ఆ వేడికి ఇంకొంచెం ఉడుకుతుంది. ఇది ఒక 2 నిమిషాలు అయ్యాక మనకు కావాల్సిన పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇది మొత్తం గట్టిపడ్డాక మనకి కట్ చేసుకోవడానికి రాదు. గిన్నెలోకి వంపుకున్నాక ఒక 2 నిమిషాలకి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని కదపొద్దు, మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా చల్లారాక నైఫ్తో ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని పైన పెట్టి ఫ్లిప్ చేసుకొని పైన 2 సార్లు ట్యాప్ చేస్తే మనకి మైసూర్ పాక్ ఎంతో ఈజీగా రిలీజ్ అవుతుంది. మనం ముందే కాట్లు పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత బాగా వచ్చేసాయో ముక్కలన్నీ. ఎంతో టేస్టీగా గుల్లగా మనకు ఈజీగా ఇంట్లోనే మైసూర్ పాక్ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.